మీరెవరైనా నన్ను బెదిరించడానికి? బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను, ఆంధ్రాలో అయితే తల తీసేయని అంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. నాకు నిజంగా తెలంగాణ అద్భుతంగా ఉండాలి, యువతకు అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకుంటాను తప్ప నాకు ఇక్కడ కొత్తగా బావుకునేది లేదు, ఏమీ లేదు. బెదిరించే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, నా ఇంటి ముందు ఎందుకు పెట్టారంటే ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా ఇదే నా ఇంటి అడ్రస్, అది మీకు తెలియదు. నాకు అలాంటి భయాలు లేవు. నాకు బాంఛన్ కాల్మొక్త, బాంఛన్ సార్ కాల్మొక్త అనే ఉద్దేశం ఉంటే పార్టీ ఎందుకు పెడతామా? అంత భయపడేవాళ్ళంత పార్టీ పెడతామా? మీ ఇష్టానికి మాట్లాడితే మేము భయపడాలా? ఏ రోజున ఒక్క మాట మీకు కేసీఆర్ గారి గురించి కానీ ఇన్ని సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో ఒక్క తెలంగాణ నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒక్క మాటంలా. ఇంకా మా వాళ్ళు తిడతా ఉండేవాళ్ళు, నువ్వు మెత్తబడిపోయి ఏం మాట్లాడలేదని. అడగండి ఒకసారి, అందరిని పేరు పేరున ఒక్కొక్కరిని అడగండి. నీకు పౌరుషం చచ్చిపోయిందా? పౌరుషం చావలా, తెలంగాణ మీద ప్రేమ చావలా. అది తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేసుకుని నేనేం మాట్లాడిన ప్రస్తుతానికి అని చెప్తా. ప్రజలు కోరుకున్నప్పుడు నేను మాట్లాడతా. ఎంత కమిటెడ్గా ఉన్నాను తెలంగాణ కంటే. జనసేన మా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు తెలంగాణలో జనసేన ఎదగాలని. నేను ఒకటే చెప్పా, ప్రజలు కోరుకునే వరకు మీరు ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి నేను జర్నలిస్ట్ కాలనీలో ఉన్న తెలంగాణ జనసేన పార్టీని కూడా నేను తీసేశాను. మొత్తం హెడ్ క్వార్టర్స్ అంతా మంగళగిరిలో పెట్టిన. నాకు అంత కమిట్మెంట్ తెలంగాణ మీద. ఎందుకంటే నాకు రెచ్చగొట్టడం ఇష్టం లేదు, తగ్గి మాట్లాడా. మీరు ఎన్ని హింసించినా, మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఆంధ్ర కొడుకని తిట్టినా, అరే నా గుండెల్లో తెలంగాణ ఉంది, మీరు ఎన్ని తిట్టినా నేనేం పట్టించుకోను. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, నేను పోటీ చేస్తా. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. తెలంగాణ నా దేశం అంతర్భాగం. తెలంగాణ మీరు కూర్చోబెట్టి బెదిరించి రాకూడదు ఏంటో అవన్నీ భరిస్తాం. చాలా దశాబ్దం పైగా భరించాం. దీనికి చర్మాంకం పలుకుతాం మేము. తెలంగాణ ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళందరూ పదవుల్లో కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ ఈరోజు మాట్లాడింది ఆయన ఒరిజినల్ క్యారెక్టర్. ఇన్ని రోజులుగా ఆయన మాట్లాడేటివి అలాంటివి కట్ చేసి తెలుగుదేశం పార్టీ పచ్చ ఛానళ్ళు ఆయన ఏదో గొప్ప మహానుభావుల్లాగా, ఒక యోగిలాగా, ఒక గురువులాగా, అసలు ఆయనకు తెలిసినంత నాలెడ్జ్, కానీ ఆయనకున్నంత నాలెడ్జ్, ఆయనకు తెలిసిన విషయాలు ఎవరికి తెలియదు అన్నట్టు అలా ప్రొజెక్ట్ చేశారు. కానీ అతని ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి అనేది నిన్న ఆయన బయట పెట్టుకున్నాడు. స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఎలాగైతే పచ్చ ఛానళ్ళు ఎన్టీఆర్ గారిని అలా మునగ చెక్కెక్కించి లాస్ట్లో కింద పడేశారో, రేపు పవన్ కళ్యాణ్కి జరిగే పరిస్థితి కూడా అదే. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసేంత వరకు, తెలుగుదేశం పార్టీ పబ్బం గడిచేంత వరకు, తెలుగుదేశం పార్టీకి ఈరోజు ప్రజల్లో విలువ లేదు కాబట్టి ఇతన్ని పెట్టి ఏదో సినిమా క్రేజ్తో 10 మంది జనాలను తెచ్చుకొని వీళ్ళు వైసీపీకి వెన్నుపోట పొడవాలన్న ఆలోచనతో ఇవన్నీ చేస్తున్నారే కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి
ఇలాంటి బిహేవియర్ ఉన్న రౌడీ స్టైలు సైకో స్టైల్లో బిహేవ్ చేసే వ్యక్తిని ప్రజలు ఎవ్వరు కూడా స్వాగతించరు, అసలు ప్రజానాయకుడిగా ఎవరు కూడా ఒప్పుకోరు. అది 2019 ఎలక్షన్లో స్పష్టంగా అర్థమైంది. మీటింగ్కి వచ్చారు పిల్లలు, కానీ ఓటింగ్కి రాలేదు, కనీసం పార్టీ అధ్యక్షుడికి కూడా ఓటు వేయలేదు 2 చోట్ల. అంటే ప్రజలు ఎంత విసిగిపోయారు. ఇలాంటి క్యారెక్టరు నచ్చకుండా ప్రజలు ఆయన్ని ఎలా చీత్కరించుకున్నారు అనేది తెలుసుకుని మారుంటే పర్వాలేదు, కానీ ఇంకా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నాడు. అది చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన ఒకసారి ఇచ్చిన స్టేట్మెంట్కి రెండోసారి ఇచ్చిన స్టేట్మెంట్కి అసలు సంబంధమే ఉండదు. మొదట్లో అమరావతి రాజధాని అన్నప్పుడు ఇదే పెద్ద మనిషి అది తెలుగుదేశం పార్టీ రాజధానే కానీ ప్రజా రాజధాని కాదు, నా దృష్టిలో వైజాగ్ కర్నూలే రాజధాని అన్న మనిషి ఈరోజు ప్లేటు ఫిరాయించి ఎందుకు వైజాగ్లో పెట్టాలి అని అడుగుతున్నాడు. అంటే మరి ఈయన ప్యాకేజ్ స్టార్ అనకుండా ఏమంటారు అనేది ఇదే వాళ్ళకి కలిసి పోటీ చేసినా విడివిడిగా పోటీ చేసినా వాళ్ళిద్దరికి ఆఖరి ఎన్నికలు వీళ్ళిద్దరూ ఒకటే. చంద్రబాబు నాయుడికి అధికారం కావాలి, పవన్ కళ్యాణ్కి డబ్బు కావాలి. 5 సంవత్సరాల్లో 9-10 పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాడు. ఎవడన్నా చూసారా? ఈ భూ ప్రపంచం మీద ఎవడు ఉన్నాడు? ఒక పార్టీ అధ్యక్షుడైండి కనీసం ఎట్లా మాట్లాడాలా అని కనీసం ఇంకిత జ్ఞానం తెలియకునే వ్యక్తి ఈరోజు పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీని నడుపుతూ పాపం ఆ పిచ్చి అభిమానులు ఈ ఎర్రుడిని నమ్ముకొని వెనక ఫాలో అయ్యే పరిస్థితి. ఈరోజు 12 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీని నడిపితే ఎన్ని రకాలుగా మాట్లాడినా చిరునవ్వుతో సమాధానం చెప్పాడు, ప్రజల్లోకి వెళ్ళాడు, మన్ననలు పొంది ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు ఒక ప్రజానాయకుడు ఎలా ఉండాలి అని చూడాలి అంటే అది జగన్మోహన్ రెడ్డిని చూడాలి. ఎలా ఉండకూడదో ఒక ప్రజానాయకుడు అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ చూడాలి. ఆ పరిస్థితికి ఈరోజు నువ్వు దిగజారిపోయి నీకు మళ్ళీ లాస్ట్ మీ లోపాయకారి ఒప్పందం ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఎవడి కోసం పనిచేస్తావు, నీ ఎవడి కోసం ఇది చేస్తావు అందరికీ కూడా తెలుసు. నిన్న సాయంకాలం అంతా అది బట్ట బయలుపోయింది. మళ్ళీ చెప్తున్నాం, ఇద్దరు